ॐ नमो नारायणाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो नारायणाय हरिनारायण वासुदेव लक्ष्मीपति शङ्खचक्रधर हरिनारायण वासुदेव। विना वेङ्कटेशं ननादो ननादः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। श्रीवेङ्कटचलाधीशं श्रियाध्यासिति वक्षसं శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. హిందువుల పండుగలని చంద్రమానం ప్రకారం లేదా సౌరమానం ప్రకారం జరుపుకుంటారు. కానీ ఈ రెండిటి కలయికతో జరుపుకునే పండుగే ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ధనుర్రాశిలోకి ప్రవేశించిన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా ఆచరిస్తారు. ఇక్కడ సూర్యుడు ధనుర్రాశిలోకి రావడం అనేది సౌరమానం, శుద్ధ ఏకాదశి అనేది చంద్రమానం. ఆ శ్రీ మహావిష్ణువుకు సూర్యచంద్రులు రెండు కళ్లతో సమానం కనుక ఆ సూర్యచంద్రుల కలయికతో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజాము నుండి స్వామి దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో భూలోకం వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అంతటా ఉండే శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కుంటాడని పురాణాలు చెబుతున్నాయి. అలా యోగ నిద్ర నుండి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతల కోసం, భక్తుల కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచి దర్శనమిచ్చిన మహాపర్వదినం ఈ ముక్కోటి ఏకాదశి. శ్రీ వైష్ణవ ఆలయమైన కాకినాడ జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మానవ భక్తకోటికి దర్శనమిచ్చేందుకు వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు. ఈ రోజున ఆ శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకున్న వారికి కష్టాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి.